మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. దీనికోసం ఏఐ డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. జాతర పరిసరాల్లో 3 కిలోమీటర్ల పరిధిలో జరిగే ప్రతి కదలికలను ఏఐ డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ ద్వారా నేరుగా పోలీస్ సైరన్ మోగించడం, పరిస్థితిని బట్టి హెచ్చరికలు జారీ చేయటం, వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించడం, గుమిగూడిన జనాల మాటలను వినడం, కంట్రోల్ రూమ్ నుంచి భక్తులతో నేరుగా మాట్లాడుతున్నారు పోలీసులు. భక్తులు నిర్భయంగా దర్శనాలు చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న ములుగు ఎస్పీ సుధీర్ రామ్ కేతాన్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మనం చూస్తున్నాం, మన వెనక స్క్రీన్లో కనపడుతుంది డ్రోన్ కెమెరాస్ తోటి జాతర మొత్తం దాదాపు సీసీ కెమెరాస్ ఉన్నాయి. అదేవిధంగా డ్రోన్ కెమెరాస్ తోటి కూడా ఈ నేరాలు కానీ లేకపోతే ట్రాఫిక్ కానీ రద్దీ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ నడుస్తున్నది. ఇక్కడ మనకు ములుగు ఎస్పీ గారు ఉన్నారు, కేతన్ గారు. చెప్పండి సార్, అసలు ఈ టీజీకి సంబంధించి ఇది ఉంది కదా డ్రోన్ కెమెరాస్, దీంతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? మేడారం జాతర కోసం అంటే భక్తుల కోసం మేము ఆల్రెడీ 13,000 మంది పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేస్తున్నాం. దీంతోపాటు మనం ఈ టీజీ క్వెస్ట్ అనే ఈ నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజికల్ ఇనిషియేటివ్ ఉంది. ఇది మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది గత కొన్ని సంవత్సరం నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పనిచేస్తుంది. సో ఈ ఇనిషియేటివ్ ఇప్పుడు ఈసారి మనకు మేడారం జాతర కోసం వాడాలనే ఉద్దేశంతో మనం ఇది చేస్తున్నాం. ఓవరాల్గా మనం చూస్తే ఈ బేసిక్ జాతర టైంలో ఏమేమి ఇష్యూస్ వస్తాయి, ముఖ్యంగా మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్ చూస్తే ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఈ కమాండ్ కంట్రోల్ సీసీటీవీ కమాండ్ కంట్రోల్తో పాటు ఈ డ్రోన్ బేస్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా మేము స్టార్ట్ చేసినాం. దాంట్లో ఈ మనకు ఇక్కడ మేడారంలో వచ్చిన ఇక్కడ నుంచి టోటల్ 5 రూట్స్ ఉన్నాయి మన ఇక్కడ రావాలంటే. ఒకటి పసరా నుంచి నార్లాపూర్ ఉరట్టం వరకు, ఇంకొకటి పసరా తాడవై మేడారం, థర్డ్ మనకు చిన్నబోయినపల్లి కొండై ఉరట్టం, ఫోర్త్ మనకు కటారం నుంచి కాల్వపల్లి ఉరట్టం ఉంటుంది. ఎగ్జిట్ గేట్ మనకు బయాకపేట్, కమలాపూర్ క్రాస్, తర్వాత భూపాలపల్లి అట్లా గుడెపాండ్ నుంచి వరంగల్ పోవచ్చు. చూడొచ్చు మనం ఇక్కడ ఈ గద్దెలను కూడా పయనించాలి చూసే విధంగా, అంటే ఇంత క్లోజ్గా ఇంత బిగ్ స్క్రీన్గా ఏం జరుగుతుంది. ఉదాహరణకు వీళ్ళకి ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో 10,000 మెంబర్స్ ఒక్కసారే దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా చూశారు. ఇఫ్ 10,000 కంటే ఎక్కువ కనుక కనిపించినట్టయితే వీళ్ళకి అలర్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ కమాండ్ కంట్రోల్లోకి అలర్ట్ వస్తుంది, 10,000 పీపుల్ కంటే లోపల ఎక్కువ ఉన్నారు, కొంచెం ఇన్ఫ్లో తగ్గించండి. ఇట్లా 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 ఇది హెడ్ కౌంట్ కూడా చూస్తారు, అంటే 10,000 పీపుల్ కంటే ఎక్కువ ఉన్నారని కూడా తెలిసిపోతుంది. ఇదే కాకుండా ఇప్పుడు ఇక్కడ ఎవరైనా మిస్సింగ్ చిన్నారులు మిస్ అవుతే కూడా వాళ్ళ ట్యాగ్ తోటి ఎక్కడ ఉన్నారు వాళ్ళది కూడా ఇది చూడొచ్చు. ఓవరాల్ హెడ్ కౌంట్ అంటే ఎంత మంది ఉన్నారు ఈ పర్టికులర్ గద్దె ఏరియా, మొత్తం ఒక పర్టికులర్ గద్దె ఏరియాలో ఎంత మంది భక్తులు అకామిడేట్ చేయొచ్చు. ఎక్స్ట్రా అయితే మనం ఇట్లా ముందే అక్కడ ఆపేస్తాం, ఎంట్రీ పాయింట్ ఆపాలా, లేకపోతే అక్కడ ఒక ఆఫీసర్ చెప్తే కానీ తెలిసేది, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు చెప్తే తెలిసేది. కానీ ఈరోజు అలర్ట్ వస్తుంది వీళ్ళకు, వీళ్ళే అలర్ట్ ప్రకారం మూవ్ అవుతున్నట్టు. వీడియో రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, ములుగు.